ఇక పిఠాపురంలో ఈ నెల 14వ తేదీన జరిగే జనసేన ఆవిర్భావ సభను విజయవంతం చేయాల్సిందిగా జనసేన రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బాబు పాలూరి తెలిపారు. అధికారంలోనికి వచ్చాక తొలి ఆవిర్భావ సభ కావడంతో ఈ సభను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామన్నారు. జనసేన ఆవిర్భావ సభను విజయవంతం చేసేందుకు సిద్ధంగా ఉన్నామంటున్న జనసేన రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బాబు పాలూరితో మా ప్రతినిధి సుబ్బారావు ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిపేందుకు పిఠాపురం వేదిక కానుంది. ఈ 12వ ఆవిర్భావ వేదికకి కానున్న పిఠాపురం వెళ్ళడానికి అయితే విజయనగరం జిల్లా నుంచి, ఉమ్మడి విజయనగరం జిల్లా నుంచి కూడా చాలామంది అయితే జన సైనికులు, వీర మహిళలు ఎంతో ఉత్సాహంతో ఉన్నారు. ఇదే అంశం మీద మనం ఇక్కడ బొబ్బిలి వచ్చాం. బొబ్బిలిలో ఈ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బాబు పాలూరు ఉన్నారు. ఆయన అడిగి మరి సమాచారం తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ 11 ఏళ్ల సుదీర్ఘ పోరాటంలో జనసేన పార్టీ ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చింది? దాంట్లో మీ పాత్ర ఎటువంటిగా ఉంది, ఏంటి సార్? నమస్తే సార్. ముందుగా 11 ఏళ్ల పోరాటానికి ప్రతిఫలం ఈరోజు ప్రభుత్వంలో ఉన్నాం. జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారు ఆయన పార్టీ స్థాపించిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా ఆయన ఒకటే నమ్మారు, ప్రజలకు మనం మేలు చేస్తే, ప్రజలకు మనం మంచి పనులు చేస్తే తప్పనిసరిగా ప్రజలే మన పార్టీని కాపాడుతారని చెప్పి 2024 ఎన్నికల్లో ఆయన తీసుకున్న అనూహ్యమైన నిర్ణయానికి ప్రజలందరూ కూడా మద్దతు పలికి ఎన్డీఏ కూటమి భారీ మెజారిటీతో 164 సీట్లతో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి దోహదపడింది. సో ఈ 11 సంవత్సరాల పోరాటాలు చేస్తూ పార్టీ ఆవిర్భావ సభలు నడిపాం. ఈరోజు ప్రభుత్వంలో ఉంటూ, అధికారంలో భాగస్వామ్యం పంచుకుంటూ, ప్రజలకు మేలు చేసుకుంటూ, మంచి కార్యక్రమాలు చేసుకుంటూ ఈ 12వ ఆవిర్భావ సభ అనేది చాలా ప్రత్యేకమైనది జనసేన పార్టీకి, అలాగే ప్రజలందరూ కూడా చాలా ఉత్సాహంతో అడుగుతున్నారు, ఎలా వెళ్తున్నారు, మమ్మల్ని ఏం తీసుకెళ్తారా అని చెప్పి అడుగుతున్నారు. ఉమ్మడి విజయనగరం జిల్లా నుంచి భారీగా ప్రతి ఒక్క క్రియాశీలక వాలంటీర్ కానీ, క్రియాశీలక సభ్యుడు కానీ, అలాగే అభిమానులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడి నుంచి కదిలి వెళ్తున్నాం. పిఠాపురం ఆ రోజు అంగరంగ వైభవంగా ఉండబోతుంది, మరింత నూతన ఉత్తేజంతో ఉండబోతుంది. ఎందుకంటే 2029కి మరొక కొత్త ప్రణాళికతో పవన్ కళ్యాణ్ గారు పార్టీని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి ఈ 12వ ఆవిర్భావ సభను ఆ వేదికని ఆధారంగా చేసుకొని మాట్లాడబోతున్నారు. తప్పనిసరిగా మా క్యాడర్కి కానీ, అభిమానులకు కానీ, ప్రజలకు కానీ ఒక మంచి సందేశాన్ని ఇవ్వబోతున్నారు. జనసేన పార్టీ ద్వారాగా ప్రజలకి మేలు జరుగుతుందని ప్రజలు నమ్మారు కాబట్టి ఈ ఆవిర్భావ సభ చాలా ప్రత్యేకమైనది సార్. అయితే ఇక్కడ ఒక రకంగా చూసుకోవచ్చండి, గతంలో ఉండేదానికి ఇప్పటిదానికి జనసేన పార్టీ చాలా తేడా ఉంది. రాష్ట్రం కాదు, ప్రపంచం యావత్తు మీ నాయకుడిని చూస్తున్నారు. దాన్ని ఏ రకంగా చూస్తారు? అదే సార్, ఇప్పుడు 11 సంవత్సరాలు మా ప్రయాణం ఎలా అయిందంటే, ప్రతి ప్రజా సమస్య మీద మేము పోరాటం చేసాం, కేసులు పెట్టించుకున్నాం, అవమానాలు భరించాం. పవన్ కళ్యాణ్ గారు మీద, ఆయన ఫ్యామిలీ మీద వ్యక్తిగత దాడులు జరిగాయి. అవన్నీ కూడా భరించుకుంటూ ప్రజల కోసం ఓర్పుతో పార్టీని నడిపించారు, ముందుకి మమ్మల్ని నడిపించారు. ఈరోజు ప్రభుత్వంలోకి వచ్చామంటే పవన్ కళ్యాణ్ గారి వల్ల, పవన్ కళ్యాణ్ గారి తీసుకున్న అనూహ్యమైన నిర్ణయం వల్ల ఈరోజు ఎన్డీఏ కూటమి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వంలో ఉంది. అలాగే ప్రపంచానికే ఒక దిశానిర్దేశం చేస్తున్నారు ఆయన పరిపాలన. ఆయన శాఖ ఏదైతే తీసుకున్నారో, పంచాయతీరాజ్ శాఖ కానీ, అలాగే అటవీ శాఖ కానీ, ఇవన్నీ కూడా ప్రజలకి తెలియనివి. అలాగే గ్రామ సభలు ఎప్పుడూ అనూహ్యంగా జరగలేదు, ఎక్కడ కూడా గ్రామ సభ అనేది మర్చిపోయారు ప్రజలు. అలాంటిది గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు చేసుకునే విధంగా గ్రామ సభలు రాష్ట్రం మొత్తం ఒకేసారి నిర్వహించడం కానీ, అలాగే ఆయన తీసుకున్న పంచాయతీరాజ్ సంబంధించి డోలీ కష్టాలని గిరిజన ప్రాంతంలో, మన గిరిజన ప్రాంతం, మన పార్వతీపురం మన్యం జిల్లా కానీ, అరకు కానీ, ఆ ప్రాంతంలో ఎప్పుడు మనకి శతాబ్దాలుగా రోడ్లు లేవు, కొత్త రోడ్డు ఫార్మేషన్ వేసి ఆ డోలీ కష్టాలు తీర్చారు. ఈరోజు గర్భిణీ స్త్రీలకు కానీ, లేకపోతే ఆరోగ్యపరంగా ఏమైనా సమస్యలున్నా కూడా వెంటనే హాస్పిటల్కి చేరుకునే విధంగా ఆయన చర్యలు తీసుకున్నారు. ప్రతి ఒక్క విషయంలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక మార్క్ పరిపాలన అనేది ఈ ప్రపంచానికి చూపిస్తున్నారు. దేశంలోనే ఈరోజు గర్వించదగ్గ పార్టీ ఏదైనా ఉందంటే అది జనసేన పార్టీ, గర్వించదగ్గ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి స్వయంగా నరేంద్ర మోదీ గారి నోటి నుంచే మనం వినడం చాలా విశేషం. అయితే సనాతన ధర్మం, సనాతన ఇది కాపాడాలి అని చెప్పి మీ నాయకుడు అయితే చేస్తున్నారు కదా. ఈ సనాతన ధర్మం గురించి కూడా ఈ పవన్ కళ్యాణ్ గారి తాలూకా ఆవిర్భావ వేదిక మీద ఏదైనా దిశానిర్దేశం చేస్తారా? ఇంచుమించు ఉండకపోవచ్చు అండి. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల కోసం
ఇప్పుడు ఒక మాట అప్పుడు ఒక మాట మాట్లాడే విధానం ఆయనది కాదండి. ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారంటే, ఒక మాట తీసుకున్నారంటే ఆ మాట మీద నిలబడే వ్యక్తి. ఆయన సనాతన ధర్మం గురించి ఈ రోజు కాదు, ఆయన పార్టీ పెట్టకముందు నుంచే మాట్లాడడం మనం చూసాం చాలా వీడియోల్లో, చాలా ఇంటర్వ్యూల్లో. కాబట్టి సనాతన ధర్మం కోసం ఆయన కట్టుబడి ఉన్నారు. జనసేన పార్టీ కూడా కట్టుబడి ఉంది. సనాతన ధర్మం అంటే కేవలం హిందూ ధర్మమే కాదు, సనాతన ధర్మం అంటే అన్ని మతాలని గౌరవించడం, అలాగే మన మతాన్ని మనం అభిమానిస్తూ ముందుకు తీసుకెళ్ళడం. అయితే ఈ కార్యక్రమానికి బొబ్బిలి నుంచి ఎంతమంది వెళ్ళే ఇది ఉంది సార్? చాలా భారీగా ఉండబోతుందండి. అలాగే పార్టీ నుంచి కూడా మాకు రేపు విజయనగరం జిల్లా, మన జిల్లా కేంద్రంలో మీటింగ్ పెట్టుకుంటున్నాం. ఆ మీటింగ్లో ఈ సన్నాహ కార్యక్రమాలు, అలాగే ఎలా వెళ్ళబోతున్నాం, ఎన్ని బస్సులు పెట్టుకోవాలి ఏంటి అనేది నిర్ణయించబోతున్నాం. రేపు మేము డిసైడ్ చేసుకొని చాలా భారీగా ఇక్కడి నుంచి వెళ్తున్నామండి, బొబ్బిలి నియోజకవర్గం నుంచి. ఇది ఇక్కడ పరిస్థితి. బొబ్బిలి నియోజకవర్గం నుంచి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బాబు పాలూరు ఆధ్వర్యంలో చాలామంది, అంటే ఊహకు అందని విధంగా గతంలో జరిగిన ఆవిర్భావ సభలకి ఈ ఆవిర్భావ సభకి చాలా తేడా ఉంది. దీన్ని నేను ఎంతో విజయవంతం చేయాలని చెప్పి చూస్తున్నాం. ఇక్కడ నుంచి ఉమ్మడి విజయనగరం జిల్లా నుంచి మొత్తం అధిక సంఖ్యలో అయితే జన సైనికులు, వీరమహిళలు, అలాగే ప్రజలు కూడా ఈ కార్యక్రమానికి ఏమైనా వెళ్లేందుకు సన్నాహాలు అవుతున్నాయి. జిల్లా కేంద్రంగా రేపు ఏమైనా మీటింగ్ పెట్టుకుని దశ నిర్దేశం చేసుకుని ఒక తాటిపై మీద అందరం కలిసికట్టుగా మాట్లాడుకుని మేము వెళ్తాం అంటున్నారు. కెమెరామెన్ కిషోర్తో సుబ్బారావు, ప్రైమ్9 న్యూస్, విజయనగరం.